ఇక్కడ ఉండే ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారికి పుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగింది। ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు। అమ్మవారిని వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు। తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు। ఇక ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంచిర నది పాయలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు। ఆషాఢ మాసం అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకోవటం వలన కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం। అటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ చైర్మన్ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు। వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు। మరి ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకము, తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది। ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది। ఈరోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు। ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి। విద్య, ఆరోగ్యము, సంతానము, రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి। శ్రీ ఏడుపాయల కర్నూలు జిల్లా తుంగభద్ర